ఏంటంటే ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు ఇది యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలి? 30 ml డైలీ 2 times తీసుకుంటే బెస్ట్. వాటర్ తో పాటు ఎవ్రీ డే 30 ml తీసుకోవాలి. ఇది ఎవరు తీసుకోవద్దు? అంటే ఎవరికైనా బాగా హెవీ యాసిడిటీ ఉన్న వాళ్ళు అది జాగ్రత్తగా వేసుకోవాలి. ముందు వేసుకుంటే బెటర్, తిన్న తర్వాత వేసుకుంటే బెటర్. తినక ముందు వేసుకోవద్దు హిమాలయన్ బెర్రీ. లేకపోతే యాసిడిటీ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ యాసిడిటీ అనిపిస్తుంది, ఎందుకంటే విటమిన్ సి ఎక్కువ ఉన్నాయి, రైట్? సో ఇది కిడ్నీస్ కోసం చాలా మంచిది. ఎవరికైనా కిడ్నీ ఫెయిలియర్స్ ఉన్నాయి, ఎవరికైనా కిడ్నీలో బ్లడ్ లో క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువ అయిపోయాయి, వాళ్ళకి చాలా మంచిది, ఎందుకంటే కిడ్నీ కూడా ఫిల్టర్ చేస్తుంది. అదేవిధంగా ఎవరికైనా సోరియాసిస్ లాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్సిమాతో బాధపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చాలా మంచిది. బ్రెయిన్ కోసం చాలా మంచిది. మెత్తి మరుపు ఎవరికైనా ఉన్నాయి, కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు, చిన్నపిల్లలు జ్ఞాపకం శక్తి ఉండవు, వాళ్ళ కోసం చాలా మంచిది ఇది. సో హార్ట్ కోసం ఇది చాలా మంచిది. హార్ట్ మసిల్స్ కి బాగా స్ట్రాంగ్ చేస్తాయి. సో ఇట్ ఈస్ అ గ్రేట్ ప్రొడక్ట్, నాట్ ఓన్లీ ఫర్ నార్మల్ ఎయిర్ పొల్యూషన్ తో కంట్రోల్ చేయడానికి, మిగతా అన్ని ఆర్గన్స్ కి కూడా మనము వితౌట్ ఎనీ ప్రాబ్లం మనం కాపాడుకోవచ్చు. అంటే వితౌట్ మేకింగ్ ఇట్ మోర్ కాంప్లెక్స్ సిచ్యువేషన్ కి మనము మన సిస్టమ్ కి ఇంకా స్ట్రాంగ్ చేసుకోవచ్చు హిమాలయన్ బెర్రీ ద్వారా. సెకండ్ వచ్చేసి వాటర్. ఇవాళ మీరు చూస్తే పొల్యూటెడ్ వాటర్ ఉన్నాయి, వాటర్ లో క్లోరిన్ ఉన్నాయి, ఫ్లోరిన్ ఉన్నాయి, లెడ్ ఉన్నాయి, మినరల్స్, రకరకమైన కెమికల్స్ ఉన్నాయి. సో మనం ఏం చేస్తున్నాము, అన్ని ప్లేసెస్ లో ఆర్ఓ వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయి, రకరకమైన ఫిల్టర్స్ ఉన్నాయి. ఆ ఫిల్టర్స్ ఏం చేస్తుంది? ఫిల్టర్స్ బ్యాక్టీరియా కెమికల్స్ అయితే ఫిల్టర్ చేస్తుంది, దాంతో పాటు మెయిన్ మనకు కావాల్సిన వాటర్ లో ఏదో మినరల్స్ ఉన్నాయి అది కూడా తీసేస్తుంది. సో దిస్ వాటర్ బికమ్స్ డెడ్ వాటర్, అండ్ డెడ్ వాటర్ ఇస్ యాసిడిక్. సో యాసిడిక్ వాటర్ మనం తాగుతూ ఉంటే ఏమవుతుంది? మన బాడీ ఇంకా వీక్ అవుతుంది. ఒక 1938 లో ఒక సైంటిస్ట్ కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓటో, నేను పేరు జస్ట్ స్కిప్ అయ్యాను, లెట్ మీ చెక్, కూడా చెప్తాను మీకు. If you know the name, please write it down in the chat box. ఆయన బాగా స్టడీ చేశారు ఆల్కలైన్ వాటర్. ఓటో వార్బర్గ్, సైంటిస్ట్ పేరు ఓటో వార్బర్గ్. ఓటో వార్బర్గ్ ఆయన పరిశోధనలు ఏం చేశారంటే, మన బాడీ ఆల్కలైన్ ఉంటే మంచిది. అంటే మన బాడీలో వాతావరణం ఆల్కలైన్ ఉంటే ఎలాంటివి రోగాలు ఉండలేరు. మన బాడీ యాసిడిక్ అయిపోతే రకరకమైన రోగాలు వస్తుంది. క్యాన్సర్ కూడా ఎక్కువ గ్రో అవుతుంది మన బాడీలో. సో ఆయన పరిశోధనలు 1938 లో చేయడం జరిగింది. అప్పుడు ఆయనకి 1938 లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే పరిశోధనలు 1938 లో చేయలేదు, దానికైనా ఎక్కువ అంటే బ్యాక్ సమయంలో చేసి ఉంటారు, కానీ 1938 లో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఫర్ దిస్ రీసెర్చ్ అన్నమాట. సో ఆయన చెప్పేది ఏంటంటే సింపుల్, మీ బాడీకి మీరు ఎంతవరకు ఆల్కలైన్ పెట్టగలిగితే అంతవరకు మీరు హెల్తీగా ఉంటారు. మన పూర్వీకులు కూడా అప్పుడు ఆర్ఓ వాటర్ సిస్టమ్ లేదు, అప్పుడు ఫిల్టర్స్ లేవు, వాళ్ళు న్యాచురల్ రివర్ స్ట్రీమ్స్, ఏదో మౌంటైన్స్ నుంచి వచ్చిన వాటరు అది తాగేవాళ్ళు. అది మొత్తము ఏముండే వాటర్ ఆల్కలైన్ ఉండే, మినరల్స్ ఉన్నాయి దాంట్లో, చార్జ్డ్ వాటర్ అన్నమాట. సో బేసికలీ ఈ ఆల్కలైన్ వాటర్ బాటిల్ మనది ఏదో ఉన్నాయి కదా, అది ఆర్ఓ వాటర్ లో ఏదో వాటర్ యాసిడిక్ అయిపోతుంది, వాటర్ ఏదో యాసిడిక్ అయిపోతుంది. ఇవాళ మన గవర్నమెంట్ వాటర్ కూడా ఏదో మున్సిపల్ వాటర్ వస్తుంది, అది కూడా యాసిడిక్ ఉంటది చాలా మట్టుకి. సో దానికి ఆ యాసిడిటీకి న్యూట్రలైజ్ చేస్తుంది. దాంతోపాటు ఈ బాటిల్లో ఉన్న బాల్స్ ఏదో ఉన్నాయి, దాంట్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటివి బాల్స్ ఉంటాయి. అది మన వాటర్ కి మళ్ళీ చార్జ్ చేసేసి దాంట్లో ఆ
మినరల్స్ యాడ్ చేసేస్తాయి అనమాట. సెకండ్, ఈ బాటిల్ ద్వారా వాటర్ ఏదో ఉన్నాయి అది అల్కలైన్ అయిపోయి 8.5 to 9 దాకా వెళ్ళిపోతుంది. సో ఈ ఏమవుతుందంటే మన బాడీలో ఈ వాటర్ తాగడం వల్ల మన బాడీ పిహెచ్ బ్యాలెన్స్ అవుతుంది, మన కిడ్నీస్ బాగా ఇఫెక్టివ్ గా వర్క్ చేస్తాయి, ఫిల్టరేషన్ మంచిగా ఉంటది, మన లివర్ కి డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది. మన లివర్ కి డీటాక్సిఫికేషన్ బాగా జరిగితే మన టోటల్ బాడీలో ఏదో టాక్సిన్స్ ఉన్నాయి అది బాగా బయట తీయడానికి బాగా ఉపయోగపడతాయి అనమాట. అదేవిధంగా మన బాడీకి హైడ్రేషన్ కావాలి. మీకు చెప్పాను కదా 70% వాటర్ ఉంది మన బాడీ. సో వాటర్ ఉన్న మన బాడీకి హైడ్రేషన్ చాలా ఎక్కువ అవసరం. యాసిడిక్ వాటర్ మీరు తాగుతూనే ఉంటే, డెడ్ వాటర్ తాగుతూ ఉంటే అది బాగా డిహైడ్రేట్ అయిపోతుంది. బాడీ న్యాచురల్ ప్రాసెస్ ద్వారా మీ బాడీ నుంచి వాటర్ పంపిస్తూనే ఉంటది, కానీ ప్రాపర్ అల్కలైన్ వాటర్ ఉంటే ఆ బాడీలో ఉంటది అండ్ మీ బాడీ హైడ్రేటెడ్ గా ఉంటది. సో హైడ్రేషన్ వల్ల మీ సెల్యులర్ ఏదో యాక్టివిటీ ఉన్నాయి, సోడియం పొటాషియం పంప్ ఏదో ఉన్నాయి, మీ బాడీలో ఏదో సెల్ మధ్యలో ఏదో ఎక్స్చేంజెస్ జరుగుతాయి, న్యూట్రిషన్ ఎక్స్చేంజ్, గ్యాస్ ఎక్స్చేంజ్ ఏదో జరుగుతాయి, అది కరెక్ట్ గా ఉంటాయి ఎప్పుడు హైడ్రేషన్ సరిగా ఉన్నప్పుడు. అదేవిధంగా మన మెటబాలిజం, మన ఎనర్జీ బూస్ట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది, స్టామినా బాగా వస్తుంది. అదేవిధంగా ఇది ఎవరు యూజ్ చేయాలో, ఈ ప్రొడక్ట్ ఎవరు యూజ్ చేయాలి, ఎవరెవరు ఆర్ఓ వాటర్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయాలి. స్టూడెంట్స్, ఆఫీస్ లో వాటర్ క్యారీ చేసే వాళ్ళు, యాసిడిటీతో బాధపడే వాళ్ళు, జాయింట్ పెయిన్స్ తో బాధపడే వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళు, లివర్ ప్రాబ్లమ్స్ తో ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు అందరూ ఈ వాటర్ బాటిల్ యూజ్ చేయాల్సిందే. ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నారంటే నలుగురికి వేరే వేరే వాటర్ బాటిల్స్ ఇవ్వండి. ఈ వాటర్ మీకు దాదాపుగా 500 లీటర్స్ వరకు మీకు ఈ వాటర్ మన బాటిల్లో బాల్స్ ఉన్నాయి కదా అది మీకు పనికి వస్తాయి. 500 లీటర్స్ తర్వాత మీరు మళ్ళీ ఆ బాటిల్స్, మన వాటర్ బాటిల్లో బాల్స్ ఉన్నాయి కదా అది మనం చేంజ్ చేసుకోవచ్చు, అది కూడా ఒక యాడెడ్ కాస్ట్ లో మీకు వస్తాయి. పాయింట్ ఏంటంటే మనం డైలీ దాదాపుగా 2 to 3 లీటర్స్ మినిమం తాగుతాము. యాక్చువల్ గా 3 లీటర్స్ కావాలి మనకి. సో ఈ వాటర్ బాటిల్ తోనే మనం వాటర్ పోసుకొని మనం బాగా చార్జ్ చేసేసి తాగితే మన హెల్త్ కోసం చాలా మంచిది. సో ఈ రకంగా మనము ఈ వాటర్ పొల్యూషన్ తో మనం మన సిస్టమ్ కి కాపాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. సో ఫుడ్ లో మనకి ఏదో న్యూట్రిషన్ కావాలి, అది మనకి సరిగా దొరకట్లేదు కాబట్టి మన కంపెనీ ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ సూపర్ నరిష్ మొరింగా రెడీ చేసింది. దాంట్లో మొరింగా అంటే మొనగా అంటాము, డ్రమ్ స్టిక్. సో డ్రమ్ స్టిక్ తో పాటు అల్ఫాల్ఫా, బార్లీ, ఈ అన్ని సూపర్ ఫుడ్ కంపెనీ ఈ ప్రొడక్ట్ లో యాడ్ చేసేసి టాబ్లెట్ రూపంలో మనకి ఇస్తుంది. ఈ ప్రొడక్ట్ లో మన బాడీలో కావాల్సిన 90+ న్యూట్రియంట్స్ ఉన్నాయి, ప్లస్ 46 యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది ఒక ట్రూ సూపర్ ఫుడ్ గ్రేడ్ లో మనము దానికి కౌంట్ చేసుకోవచ్చు. మోరింగా ఇస్ రిచ్ ఇన్ కాల్షియం. కాల్షియం ఎవరికైనా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడతాయి అనమాట. అదేవిధంగా మోరింగాలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ B12, బి కాంప్లెక్సెస్ తో పాటు విటమిన్ సి అండ్ అమైనో యాసిడ్స్ భర్పూరంగా ఉంటాయి. ఈ ప్రొడక్ట్ మనకి కావాల్సిన న్యూట్రిషన్ ఇస్తూ మన బాడీకి చాలా రోగాలతో కూడా కాపాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కోసం చాలా మంచిది, లివర్ ప్రాబ్లమ్స్ కోసం చాలా మంచిది, హార్ట్ ప్రాబ్లమ్స్ కోసం చాలా మంచిది, స్కిన్ హెల్త్ కి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఎవరికైనా కాన్స్టిపేషన్ ఉన్నాయంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా బ్రెయిన్ హెల్త్ కి అండ్ హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఫీమేల్స్ కి మెన్సిస్ టైంలో నొప్పి రావడం, తక్కువ బ్లీడింగ్ అవ్వడం, మెన్సిస్ స్కిప్ అవ్వడం, మెన్సిస్ సమయంలో బాగా కడుపులో నొప్పి, బ్యాక్ పెయిన్ రావడం, ఈ అన్ని ప్రాబ్లమ్స్ తో ఈ ప్రొడక్ట్ మనకి కాపాడుతుంది. ఈ ప్రొడక్ట్ బేసికలీ మన
న్యాచురల్లీ ఎనర్జీ బూస్ట్ చేయడానికి అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సూపర్ నరిష్ మోరింగా మనము ఈ అన్ని కండిషన్స్ లో ఇస్తున్నాము, కానీ మనం ప్రెగ్నెన్సీ సమయంలో ఇవ్వకూడదు, లేడీస్ కి కిడ్నీ ఫెయిలియర్ కేసెస్ కి ఇవ్వకూడదు, లో బీపీ కేసెస్ కి ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ మోరింగాలో పొటాషియం ఎక్కువ ఉంటది. సో పొటాషియం ఎక్కువ ఉన్న ప్రొడక్ట్స్ మనం లో బీపీ పేషెంట్స్ కి ఇవ్వకూడదు, లేకపోతే బీపీ మళ్ళీ పడిపోతుంది. సో ఇది ఎవరికి ఇవ్వద్దు, కిడ్నీ పేషెంట్స్, కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్ కి ఇవ్వద్దు, ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇవ్వకూడదు, అండ్ ఎవరికైనా లో బీపీ ఉన్నాయి వాళ్ళకి ఇవ్వకూడదు. మిగతా అందరికి మీరు ఇవ్వండి. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఎవరికైనా కాన్స్టిపేషన్ ఉన్నాయి, ఎవరికైనా బ్రెయిన్ వీక్ గా ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, విటమిన్ B12 తక్కువ ఉన్న వాళ్ళకి, విటమిన్ A తక్కువ, ఐస్ సరిగా కనపడట్లేదు. సో ఇది బేసికలీ ఒక కంప్లీట్ ఒక మనకి న్యూట్రియంట్స్ ఏదో కావాలి. సో దిస్ కమ్స్ అండర్ సూపర్ ఫుడ్ కేటగిరీ అన్నమాట. ఇది డైలీ టాబ్లెట్, ఒక టాబ్లెట్ మార్నింగ్, ఒక టాబ్లెట్ ఈవినింగ్ తినక ముందు తీసుకుంటే చాలు, చాలా బాగా మీకు కావాల్సిన అన్ని మొత్తం న్యూట్రియంట్స్ అందిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బయోమాగ్నెటిక్ బ్రేస్లెట్ అన్నమాట. సో ఈ బయోమాగ్నెటిక్ బ్రేస్లెట్ మనము రెగ్యులర్ గా ఎవ్రీ డే వేసుకోవాలి. ఎవరు వేసుకోవాలి? ఫ్యామిలీలో ఉన్న అందరూ వేసుకోవాలి. ఈ బ్రేస్లెట్ ఎలా తయారు చేసింది కంపెనీ? జర్మేనియం, టోర్మెలిన్, ఫార్ ఇన్ఫ్రారెడ్ అండ్ నెగటివ్ అయన్స్ తో ఇది బ్రేస్లెట్ తయారు చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుంది? మన చుట్టూ ఉన్న EMF, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్ ఉన్నాయి, దానికి న్యూట్రలైజ్ చేస్తుంది. మన బాడీ ఏదో న్యాచురల్ ఎనర్జీ ఫ్లో ఉంది, దానికి ప్రాపర్ గా బ్యాలెన్స్ చేస్తుంది, ఆ ఫ్లోకి బాగా ఉంచుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, జాయింట్ పెయిన్స్ రిడ్యూస్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి అనమాట. ఎవరికైనా నిద్ర రావట్లేదు, ఇన్సోమ్నియా ఉన్నాయి, స్లీప్ డిస్టర్బ్ ఉన్నాయి, వాళ్ళకి బాగా మంచి ప్రశాంతంగా పడుకోబెట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. ఫోకస్ ఇంప్రూవ్ చేస్తుంది, మెంటల్ క్లారిటీకి ఇంప్రూవ్ చేస్తుంది. సో ఎవరు యూజ్ చేయాలి ఇది? స్మార్ట్ ఫోన్ యూజ్ చేసేవాళ్ళు, ల్యాప్టాప్ యూజ్ చేసేవాళ్ళు, ఆఫీస్ లో పని చేసేవాళ్ళు, ఎవరికి నిద్ర రావట్లేదు వాళ్ళు, ఈ అందరూ ఈ ప్రొడక్ట్ కి యూజ్ చేయాలి. టాబ్లెట్ ఆఫ్టర్ మీల్స్ కాదు, బిఫోర్ మీల్స్ తీసుకోవాలి, రైట్? సో ఇవి, సో ఇప్పుడు మీరు చూసారు కదా, మనం వర్క్ చేయాలి ఈ కన్సెప్ట్ మీద. దిస్ ఇస్ ద కన్సెప్ట్ అండ్ దిస్ కన్సెప్ట్ ఇస్ కాల్డ్ ఎస్ వెల్నెస్ షీల్డ్, IMC వెల్నెస్ షీల్డ్, హిమాలయన్ బెర్రీ, అల్కలైన్ వాటర్, సూపర్ నరిష్ మోరింగా అండ్ యాంటీ రేడియేషన్ బయోమాగ్నెటిక్ బ్రేస్లెట్. సో ఈ వెల్నెస్ షీల్డ్ ఏదో ఉంది, ఈ వెల్నెస్ షీల్డ్ కాంబో మీకు అలా వస్తుంది. మీరు హిమాలయన్ బెర్రీ చూస్తే AP ప్రైస్ 1449 అండ్ BV 455 ఉన్నాయి. అల్కలైన్ వాటర్ బాటిల్ ది AP ప్రైస్ వచ్చేసి 1926 ఉన్నాయి, BV వచ్చేసి 475 ఉన్నాయి. అండ్ సూపర్ నరిష్ మోరింగాది AP ప్రైస్ 891 ఉన్నాయి, BV వచ్చేసి 300 ఉన్నాయి. అండ్ బ్రేస్లెట్ ది AP ప్రైస్ వచ్చేసి 4050 ఉన్నాయి, BV వచ్చేసి 1400 ఉన్నాయి. మీరు ఈ తులసి, హల్దీ, ఐ డ్రాప్ చిన్న చిన్న దానికి వాటికి వెళ్ళొద్దు. మీరు పెద్ద బిజినెస్ చేయాలా, చాలా తొందరగా మీరు టీమ్ కి గ్రోత్ చేయించుకోవాలా, మీ టీమ్ లో ఒక మంచి ఇన్కమ్ తీసుకొని రావాలా, మీరు ఒక మంచి ఇన్కమ్ తీసుకొని రావాలంటే ఇదే కన్సెప్ట్ మీద ఎవరికైనా మీరు ప్రెజెంటేషన్ ఇస్తున్నారంటే IMC వెల్నెస్ షీల్డ్ గురించి ఇవ్వండి. ఈ కాంబో ప్యాక్ మన ఆల్ 4 మేజర్ ఇన్విజిబుల్ ఎనిమీస్ ఏదో ఉన్నాయి, పొల్యూటెడ్ వాటర్, పొల్యూటెడ్ ఎయిర్, పొల్యూటెడ్ ఫుడ్ అండ్ రేడియేషన్, ఈ అన్నిటికీ సైలెంట్ కిల్లర్స్ ఏదో అంటాము, దాంతో ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఇది పనికి వస్తుంది. డీటాక్స్ తో పాటు నరిష్మెంట్ అండ్ డిఫెన్స్ చేస్తుంది. అండ్ మనకి అందరికి ఒక హోలిస్టిక్ హెల్త్ అండ్ సస్టైన్డ్ హెల్త్ దగ్గర మనకి వైపు తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కీడా జడి. ఈ కీడా జడి యాజ్ అ ఇమ్యూన్ షీల్డ్ గా పనిచేస్తుంది.
కీడాజడి మార్కెట్లో 2 రకాలుగా వస్తాయి. ఒకటి కార్డిసెప్స్ సినెన్సిస్ అండ్ కార్డిసెప్స్ మిలిటారిస్. కార్డిసెప్స్ సినెన్సిస్ వచ్చేసి చాలా కాస్ట్లీ ఉంటాయి. ఒక కేజీ దాదాపుగా 25 to 30 lakhs 50 lakhs దాకా వెళ్తాయి. దానికి మెయిన్ హర్బ్ అన్నమాట. మన కార్డిసెప్స్ సినెన్సిస్ మనం యూజ్ చేస్తున్నాం మన కీడాజడిలో, ప్లస్ ముస్లీ యూజ్ చేస్తున్నాము. ఇది బేసికలీ స్ట్రెస్ మేనేజ్ చేయడానికి, ఎనర్జీ పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. మన బాడీలో ఆక్సిజన్ అప్టేక్, ఆక్సిజన్ ప్రవాహం ఎక్కువ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. స్టామినా అండ్ రెస్పిరేటరీ స్ట్రెంగ్త్ పెంచుతుంది. అదేవిధంగా మేల్ అండ్ ఈ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. హార్మోన్స్ ఎవరికైనా ఇంబ్యాలెన్స్ ఉన్నాయంటే హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. దాంతోపాటు మన వైటల్ ఎనర్జీకి బిల్డ్ చేయడానికి, బోన్ హెల్త్ కి, హార్ట్ హెల్త్ కి పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు కిడ్నీ సపోర్ట్, కిడ్నీ హెల్త్ అండ్ లివర్ హెల్త్ కి బాగా పనిచేస్తుంది అనమాట. ఇది ఓన్లీ సెక్షువల్ ప్రొడక్ట్ గా కాదు, మీరు ఒక స్టామినా కోసం బాగా ఉపయోగపడుతుంది. ఎవరు జిమ్ వెళ్తున్నారు, యంగ్ అంటే అబౌవ్ 18 ఎవరెవరు ఉన్నారు, మేల్ ఉండొచ్చు ఫీమేల్ ఉండొచ్చు, వాళ్ళు ఇది ఖచ్చితంగా వేసుకోవాలి. ఇది వేసుకుంటే మీ బ్రెయిన్, మీ హార్ట్, మీ మసల్, మీ బోన్ బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి. మీకు తొందరగా రోగాలు రావు, ఇమ్యూనిటీ బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట. సో కీడాజడితో పాటు మనము బ్రేస్లెట్ యాజ్ అ కాంబినేషన్ గా ఇవ్వచ్చు. ఇది శక్తి రక్షక్ ప్యాక్ గా మనం అమ్మవచ్చు. ఇంత ముందు నేను 4 ప్రొడక్ట్స్ ఏదో చెప్పాను, హిమాలయన్ బెర్రీ, అల్కలైన్ వాటర్ బాటిల్, మొరింగా అండ్ బ్రేస్లెట్. ఇది ఇమ్యూన్ షీల్డ్ ప్యాక్ గా మనము కన్సెప్ట్ అమ్మవచ్చు. కీడాజడి ప్లస్ బ్రేస్లెట్ మనము శక్తి రక్షక్ ప్యాక్ గా మనము ఇది అమ్మవచ్చు. మన టార్గెట్ ప్రాస్పెక్ట్ ఎవరు? ఇప్పుడు టార్గెట్ ప్రాస్పెక్ట్స్ ఎవరు ఉంటారు? హెల్త్ కాన్షియస్ ఇండివిజువల్. వాళ్ళు హెల్త్ గురించి, వాళ్ళ స్వంత హెల్త్ గురించి బాగా అవేర్ ఉన్నారు. సో మీరు రైట్ సైడ్ కాలమ్ లో చూస్తే మన వెల్నెస్ షీల్డ్ ప్యాక్ ఏదో ఉంది, దాంట్లో 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి. హిమాలయన్ బెర్రీ, సూపర్ నరిష్ మొరింగా, అల్కలైన్ అండ్ బ్రేస్లెట్. కాస్ట్ వచ్చేసి 8,316 రూపీస్ ఉంటుంది. అండ్ శక్తి రక్షక్ ప్యాక్ కీడాజడి ప్లస్ బ్రేస్లెట్ ఏపీ ప్రైస్ వచ్చేసి 7,920 రూపీస్ ఉన్నాయి. సో బడ్జెట్ ఇది ఉంటుంది. మీరు ఐదర్ ఆర్ మీరు హెల్త్ కాన్షియస్ ఇండివిజువల్స్ కి ఇవ్వచ్చు. సెకండ్, మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? మంత్లీ 30,000 to 2 lakh రూపీస్ ఎవరు సంపాదిస్తున్నారు, వాళ్ళకి మనం ఇది ప్రొడక్ట్, ఈ కన్సెప్ట్ చెప్పొచ్చు. ఆఫీస్ వర్కర్స్, ఎక్కువ డిజిటల్ ఎవరు డివైసెస్ యూజ్ చేస్తారో వాళ్ళకి మనం ఇది కన్సెప్ట్ చెప్పొచ్చు. ఎల్డర్లీ పీపుల్, ఆల్రెడీ ఏజ్డ్ అయిన వాళ్ళు, 50 and above ఎవరు అయిపోయారు, వాళ్ళకి మనం ఇది కన్సెప్ట్ చెప్పొచ్చు. అండ్ ఎంటర్ప్రెన్యూర్స్, రీటైలర్స్, డాక్టర్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళకి మనము ఈ సిస్టమ్ బడ్జెట్ 50,000తో వాళ్ళకి మనం, ఎందుకంటే వాళ్ళు ప్రొడక్ట్ సేల్ చేయగలుగుతారు, వాళ్ళకి మనం ఈ కన్సెప్ట్ చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ చిన్న చిన్న వాటికి, ఈ తులసి, ఈ ఎలోజ్యోతి, డెంటల్ క్రీమ్, వాటికి మీరు మీ టీంలో డూప్లికేషన్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి, కానీ చాలా లేట్ గా మీకు రిజల్ట్స్ కనపడతాయి. చాలా లేట్ గా మీరు శ్రీమంతుడు అవుతారు. మనం వర్క్ చేయాలి దేని మీద, 2,500 బీవీ మీద చేయాలి. సో ఫ్రెండ్స్, మీరు చూస్తే అప్రోచ్ ఎలా చేయాలి, మనము కస్టమర్స్ దగ్గర మనం అప్రోచ్ ఎలా చేయాలి? ఆల్వేస్ స్టార్ట్ విత్ హెల్త్ స్కాన్ క్వశ్చన్. మనం వాళ్ళకి అడగాలి, మీకోసం మీ హెల్త్ కి ఇంత వాల్యూ ఉంది, మీకోసం మీ బాడీ ఇంత వర్త్ గా ఉంది. వాళ్ళకి మీరు హిమాలయన్ బెర్రీ, మన బ్రేస్లెట్, మన అల్కలైన్ వాటర్ బాటిల్ ది మీరు డెమో చూపిస్తే అక్కడ 90% క్లోజింగ్ అయిపోతుంది. 90% క్లోజింగ్ అక్కడ అయిపోతుంది. తర్వాత మీరు కొన్ని హెల్త్ టెస్టిమోనియల్స్, మన ప్రొడక్ట్ వాడే వాళ్ళది టెస్టిమోనియల్స్, వీడియో టెస్టిమోనియల్స్ చూస్తే వాళ్ళకి ఇలాంటివి అబ్జెక్షన్స్ ఉండవు, వాళ్ళు క్లోజ్ అయిపోతారు.
అండ్ వాళ్ళకి మనం చెప్పొచ్చు, అయ్యా మీరు మీ హెల్త్ కోసం డైలీ 300 కైనా తక్కువ మీరు ఇన్వెస్ట్ చేయలేరా? ఇప్పుడు మీరు చూస్తే మన 8,316 రూపీస్ ది ఏపీ ప్రైస్ ది ఏదో ప్యాక్ ఉంది, దట్ కమ్స్ టు లెస్ దెన్ 300 రూపీస్. కానీ మీరు ఇదే ప్యాక్ ఒక పర్సన్ దగ్గర తీసుకెళ్తే ఆయన నెలకి 10,000 సంపాదిస్తున్నాడు అంటే ఆయన కొనలేరు. 15,000 సంపాదిస్తున్నాడు ఎంత ఆయన ఇన్వెస్ట్ చేయలేరు. కానీ మీరు ఇదే ప్యాక్ ఒక పర్సన్ దగ్గర తీసుకెళ్తున్నారు, ఆయన 50,000 1,00,000 సంపాదిస్తున్నారు అంటే ఆయన ఈజీగా కొనగలుగుతారు. సో పాయింట్ ఏంటంటే మీరు కరెక్ట్ ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళండి. బాగా పేదవాళ్ళ దగ్గర వెళ్ళి ఈ ప్రొడక్ట్ అమ్మడానికి, ఈ కన్సెప్ట్ చెప్పడానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా మీరు ఫెయిలియర్ అవుతారు, వాళ్ళు కొనలేరు. కాబట్టి మీకు వాళ్ళు నెగటివ్ మాటలు చెప్తారు. సో పాయింట్ ఏంటంటే మీరు ఈ విధంగా మీరు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసేసి డెమో ఇచ్చేసి వాళ్ళకి ప్రాపర్ గా 2, 3, 4 టైమ్స్ ఫాలోఅప్ చేస్తే ఖచ్చితంగా మీతో పాటు 2,500 బీవీతో జాయిన్ అవుతారు. సో 2,500 బీవీతో జాయిన్ అయిపోతే ఏమైతుంది ఇప్పుడు చూద్దాం. మీరు ఎవరికైనా జాయిన్ చేశారు 2,500 బీవీతో, ఆయన సేమ్ కన్సెప్ట్ తో 5 మందికి జాయిన్ చేస్తే ఫస్ట్ మంత్ లో ఆ పర్సన్ కి ఈ విధంగా జిఆర్ఐ ఇన్కమ్, పర్ఫార్మెన్స్ బోనస్, ఈగల్ ఫండ్ తో పాటు ఆ పర్సన్ కి స్వంతగా 2,500 చేయడం వల్ల ఒక బ్రేస్లెట్ వస్తుంది 4,500 ది, ప్లస్ మొత్తం ఈ అప్రాక్సిమేట్ పేఅవుట్ వస్తుంది. సో టోటల్ బెనిఫిట్ ఏమైతుంది, మీరు ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే నేను కొత్తగా జాయిన్ అయ్యాను ఐఎంసీలో, నేను వెల్నెస్ షీల్డ్ ప్యాక్ తో జాయిన్ అయ్యాను, నాకు బ్రేస్లెట్ వస్తుంది ఫ్రీ. అంటే నేను ఇన్వెస్ట్ చేసిన 8,316 రూపీస్, దాంట్లో సగం అమౌంట్ ది బ్రేస్లెట్ నాకు ఫ్రీ వచ్చేసింది. నేను మళ్ళీ 5 మందికి సేమ్ ఇది వెల్నెస్ షీల్డ్ ప్యాక్ ఆర్ శక్తి రక్షక్ ప్యాక్ తో జాయిన్ చేస్తే నాకు పేఅవుట్ రూపంలో దాదాపుగా 13,450 రూపీస్ వచ్చింది. అంటే టోటల్ మీరు చూస్తే బెనిఫిట్ అండ్ పేఅవుట్ లో నేను జాయిన్ చేసేసి సేమ్ మంత్ లో నేను 5 మందికి జాయిన్ చేస్తే దాదాపుగా 17,950 రూపీస్ ది బెనిఫిట్ వచ్చింది నాకు. ఇదే సేమ్ నేను నెక్స్ట్ మంత్ నేను 5 మందికి జాయిన్ చేసిన కదా, ఆ 5 మంది ద్వారా నేను సేమ్ వాళ్ళకి కూడా మోటివేట్ చేసేసి, వాళ్ళకి కూడా ఎడ్యుకేట్ చేసేసి, వాళ్ళకి కూడా ప్రాపర్ గా నేర్పించి వాళ్ళ చేత 5 మెంబర్స్ కి శక్తి రక్షక్ ప్యాక్ ఆర్ వెల్నెస్ షీల్డ్ కొనిపిస్తే వాళ్ళకి కూడా డబ్బులు వస్తాయి. అండ్ సెకండ్ మంత్ లో నేను సూపర్ స్టార్ అయిపోతాను, నాకు దాదాపుగా 16,000 రూపీస్ ది పేఅవుట్ వస్తుంది. సూపర్ స్టార్ లెవెల్లో 16,000 రూపీస్ ది పేఅవుట్. థర్డ్ మంత్ ఆ 25 మెంబర్స్ తో సేమ్ డూప్లికేషన్ చేర్పిస్తే థర్డ్ మంత్ లో నేను చైర్మన్ అయిపోతాను, నా పేఅవుట్ దాదాపుగా 91,000 వస్తుంది. అండ్ థర్డ్ మంత్ లో నేను చైర్మన్ అయిపోతాను. అండ్ నాకు ఫస్ట్ మంత్ బాలి కూడా క్వాలిఫై అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మంత్ బాలి క్వాలిఫై అయిపోతుంది, ఇంకా 2 మంత్స్ నేను మెయింటైన్ చేసేస్తే బాలి అయిపోయింది. సో ఈ కొత్త వాళ్ళకి మనం ఈ విధంగా సంజాయిస్తే, మనం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ప్రొడక్ట్ గురించి అవగాహన వస్తుంది, వాళ్ళకి డబ్బుల గురించి వాళ్ళు క్లారిటీ వస్తుంది. అండ్ మిగతా ప్లాన్ చెప్పడం అవసరం లేదు, ఈ 10% తర్వాత 20% తర్వాత సూపర్ స్టార్ ఇవన్నీ అవసరం లేదు. మీరు 5/5 ది ప్లాన్ చెప్పండి. మీరు 2,500 తో జాయిన్ అవ్వండి, మీకు ఇది బెనిఫిట్ వస్తుంది, మీకు బ్రేస్లెట్ వస్తుంది. మీరు మీ కొన్న ప్రొడక్ట్ మీరు ఫ్రీ కావాలంటే మీరు 5 మందితో మీరు ఇది జాయిన్ చేయించుకోండి, మీకు డబ్బులు కూడా వస్తాయి. రైట్. ఫైనల్ గా ఎవరు ఓన్లీ రీటైలర్స్ ఉన్నారంటే వాళ్ళు ఏం చేసుకోవచ్చు, వెల్నెస్ షీల్డ్ తో జాయిన్ చేస్తున్నారు, మీరు రీటైలర్ ఉన్నారు, మీకు వేరే ఏం సంబంధం లేదు, అప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు, మీరు స్వంతగా ఐడి మీరు వేస్ట్ చేసి మీ టీంలో
మీ ఫ్యామిలీ మెంబర్స్ ది 5 మందిది ఐడీస్ మీరు లాగిన్ చేయండి. మీ ఫాదర్ ది, మీ మదర్ ది, మీ అన్న, మీ తమ్ముడు, మీ పిల్లలది ఐడి మీరు చేసేసి 6 ఐడీస్ టోటల్ గా మీదే ఉంటాయి, మీ టీమ్ ది ఉంటది. 8,316 రూపీస్ పర్ ఐడి ఇన్వెస్ట్ చేస్తే 49,896 రూపీస్ ఇన్వెస్ట్ అవుతుంది. మీరు మీ టీమ్ మీ ఫ్యామిలీ ద్వారానే క్రియేట్ చేశారు కాబట్టి మీకు 6 బ్రేస్లెట్స్ వస్తాయి 27,000 రూపీస్ ది. జిఆర్ఐ అన్ని కలిపి బ్రేస్లెట్ ఇవన్నీ కలిపి రీటైల్ ప్రాఫిట్ అన్ని కలిపి 47,666 రూపీస్ మీకు ప్రాఫిట్ వస్తుంది, బెనిఫిట్ వస్తుంది. కావాలంటే మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. అంటే 49,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 47,000 రూపీస్ మీకు ఏమొచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. సో ఇది ఎవరి కోసం? డాక్టర్స్ కోసం, రీటైలర్స్ కోసం, ఓన్లీ రీటైలింగ్ మీద ఫోకస్ చేసే వాళ్ళ కోసం ఇది ప్లాన్ మీరు చెప్పవచ్చు. నేను ఇంతకుముందు స్లైడ్ లో చూపించాను కదా 50,000 ఎంటర్ప్రెన్యూర్స్, డాక్టర్స్ స్లైడ్. సో వాళ్ళ కోసం ఇది ఆప్షన్ 1. ఆప్షన్ 2 జిఆర్ఐ శక్తి రక్షక్ ప్యాక్. ఈ ప్యాక్ లో కీడాజడి ప్లస్ బ్రేస్లెట్ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 7,920 రూపీస్ ఏపీ ప్రైస్. మీరు మీ టీమ్ లో మీ ఫ్యామిలీ ఐడీస్ అట్లా క్రియేట్ చేసేసి మీరు చేస్తే 47,520 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ లో మీరు చూస్తే ఈ బ్రేస్లెట్, జిఆర్ఐ, డిఫరెన్స్ ఇన్కమ్, ఈగల్ ఫండ్, ఈ రీటైల్ ప్రాఫిట్ కలిపి మొత్తం 48,430 రూపీస్ ది అప్రాక్సిమేట్ మీ బెనిఫిట్స్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నెట్వర్కర్స్ కి, టీమ్ బిల్డర్స్ కి మీరు ఫస్ట్ ఆప్షన్ చూపించండి. ఏది? ఇది ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ సూపర్ స్టార్, థర్డ్ మంత్ చైర్మన్, అలా మీరు చూపించండి. రీటైలర్స్ కి మీరు ఇది చూపించండి. రైట్? సో ఈ విధంగా మీరు ప్రెజెంటేషన్ ఇస్తే, ఈ విధంగా మీరు కన్సెప్ట్ ద్వారా మీరు ఫీల్డ్ లో వెళ్తే, ఈ కన్సెప్ట్ కి డూప్లికేట్ చేయగలిగితే, ఈ కన్సెప్ట్ మీద మీరు వర్క్ చేస్తే తొందరగా హై వాల్యూమ్స్ మీ టీంలో క్రియేట్ అవుతాయి. తొందరగా ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి మంచి ఇన్కమ్ వస్తుంది, తొందరగా రీటైలర్స్ కి డబ్బులు వస్తాయి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ సెషన్ ద్వారా మీకు క్లారిటీ వచ్చింది. ఎలా వర్క్ చేయాలి, జిఆర్ఐ ఎట్లా మనం ఎక్కువ తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ సిస్టమ్ లో, ఈ బిజినెస్ లో న్యూ బిజినెస్ చాలా అవసరం. ఓల్డ్ ఆల్రెడీ నడుస్తున్నాయి, ఓకే, ఓల్డ్ రీపర్చేస్ చేసే వాళ్ళు చేస్తున్నారు. కానీ కొత్త బిజినెస్ మీరు తీసుకొని రాగలిగితేనే మీకు గ్రోత్ వస్తుంది. కొత్త మెంబర్స్ మీతో పాటు, కొత్త బ్లడ్, కొత్త ఎనర్జీ మీతో పాటు వస్తేనే మీ బిజినెస్ లో, మీ టీంలో మొమెంటం వస్తాయి, మీకు కూడా ఎక్కువ డబ్బులు వస్తాయి, అండ్ మీ టీంలో కూడా ఎక్కువ డబ్బులు వస్తాయి. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ సిస్టమ్ మీద మీరు ఫోకస్ చేయండి. ఈ సిస్టమ్ నేను నా అన్ని టీమ్స్ లో